హాయ్ చిల్డ్రన్, మనము స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్లో కోర్స్ మొత్తం కంప్లీట్ చేయడానికి ఫస్ట్ ఈ స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ .ఆర్గనైజేషన్ ఉంది కదా, సో ఆ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. నేను ఇప్పుడు పంపించిన లింక్ లోపలికి మీరు క్లిక్ చేసి లాగిన్ అయితే సరిపోతుంది. సో మనకు ఇట్లా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో రిజిస్టర్, లాగిన్ 2 ఆప్షన్లు కనిపిస్తున్నాయి. కొత్తగా రిజిస్టర్ అయ్యే వాళ్ళకు రిజిస్టరు, మనం లాగిన్ అవుతున్నాం, ఆల్రెడీ రిజిస్టర్ అయినాం కాబట్టి లాగిన్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. చేస్తే టీచర్ లాగిన్, స్టూడెంట్ లాగిన్ 2 కనిపిస్తున్నాయి మనకి. దీంట్లో స్టూడెంట్ టీమ్ లాగిన్ అని ఉంది కదా, దాంట్లోపలికి మనం లాగిన్ అవ్వాలి. ఇప్పుడు మన టీమ్ ఐడి SIM తర్వాత కొంచెం నెంబర్ ఉంటుంది, ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ కొట్టేసి మన పాస్వర్డ్ కొట్టేసి లాగిన్ అయిపోవాలి. సో ఇప్పుడు సైన్ ఇన్ క్లిక్ చేస్తే మనం దీంట్లోపలికి సైన్ ఇన్ అయినట్టే. ఇప్పుడు మన టీం నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ అని కనిపిస్తుంది. రాము, రాజు ఇద్దరు ఉన్నారు టీము. ఇప్పటివరకు గేమ్ స్టార్ట్ చేయలే, ఇంకా మనకు కనిపిస్తుంది క్లియర్గా. ఇప్పుడు నేను రామ్ లోపలికి లాగిన్ అయ్యాను. సో వెల్కమ్ నోట్ వచ్చింది ఒకటి చిన్నగా. సో దీని గురించి చిన్న డీటెయిల్స్ ఉంటాయి, అవన్నీ చూసుకొని మనము స్టార్ట్ నౌ క్లిక్ చేయాలి. ఈ స్టార్ట్ నౌ కొట్టినప్పుడు మనకు ఒక చిన్న ప్రీ సర్వే వస్తుంది. ఇది ఒక 16 క్వశ్చన్ల వరకు, 16, 22 ఉన్నాయి. సో ఈ 22 క్వశ్చన్లు మొత్తం మనం ఆన్సర్ చేయాలి. ఇట్లా ఎవరైనా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లాస్ట్ ఇయర్ మారతారో లేదా, ఎస్ ఉంటే ఎస్, నో అంటే నో. నువ్వు మీ స్కూల్లో ఇట్లాంటి ఆపర్చునిటీ వస్తాయా? ఎప్పటికి వస్తాయి? ఆల్వేస్, అప్పుడప్పుడు అయితే ఆఫెన్, ఎప్పుడో ఒకసారి వస్తాయి, రేర్లీ, లేకపోతే నెవర్, ఏదైతే అది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్లో కొన్నిటికి ఒకటే ఆన్సర్ ఉంటుంది, కొన్నిటికేమో 1, 2, 3 కూడా మనం టిక్లు పెట్టుకోవచ్చు. అట్లా దేనికి సంబంధించి అట్లా మనం అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేసి లాస్ట్కి మనం ఏం చేయాలంటే సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్. మన ప్రీ సర్వే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా ప్రీ సర్వే కంప్లీట్ అయిపోయినా మనకు ఇంటర్ఫేస్లో అది క్లియర్గా కనిపించాలి, కాకపోతే సర్వర్ డౌన్ ఉంది కాబట్టి రావట్లేదు. అయితే మనం లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, అది క్లిక్ చేసి మనకు ప్రీ సర్వే డాష్ బోర్డ్ చూపించట్లేదు సరిగా, కాబట్టి మనం డైరెక్ట్గా టీమ్ కోర్స్ లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకు స్టార్ట్ కోర్స్ అని ఉంది కదా, ఈ స్టార్ట్ కోర్స్ పైన మనం క్లిక్ చేసామంటే కోర్స్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. అయితే ఈ కోర్స్లో 6 ఉన్నాయి మనకు. ఇన్స్పిరేషన్, మీ అండ్ అజ్, అట్లాగే ఫీల్ అండ్ ఫైండ్, ఇట్లా రకరకాలు ఉన్నాయి కదా. దీంట్లో ఫస్ట్ది ఇన్స్పిరేషన్ మనం క్లిక్ చేస్తే ఫస్ట్ది చూడండి, అవర్ ఫ్యూచర్ అనే వీడియో మనకు ప్లే అవుతూ ఉంది. అట్లా ప్రతి కోర్సులో సుమారుగా 4 వీడియోలు లేదా 5 వీడియోలు, కొన్నిట్లో 2 వీడియోలు అట్లా ఉన్నాయి. సో ఆ కోర్సు 1 by 1 అన్ని అట్లా మనం కంప్లీట్ చేస్తూ పోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు ఈ వీడియో మొత్తం చూడాలి, మనం పూర్తిగా చూడాలి, ఎక్కడ మధ్యలో ఆపకుండా, ఫార్వర్డ్ చేయకుండా పూర్తిగా చూసినప్పుడే నెక్స్ట్ మనకు సెకండ్ వీడియో ఇనేబుల్ అయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు ప్లే చేయాలి దీన్ని. ఇది పూర్తిగా చూడాలి. దీన్ని కూడా ఇది చూస్తూనే చిన్న నోట్స్ రాసుకోవాలి. అంటే దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని చెప్తూ ఉంటారు, ఇన్నోవేషన్ అంటే ఏంటి అన్నట్టుగా. సో అట్లాంటి అంశాలు మనం నోట్స్లో రాసుకుంటే నెక్స్ట్ మనకు క్విజ్ ఉంటుంది. ఇది మొత్తం కంప్లీట్గా 4 వీడియోస్ అయిపోయినాక మనకు చిన్నగా క్విజ్ వస్తుంది. ఆ క్విజ్ని మనం సాల్వ్ చేయాలంటే ఈ వీడియోస్ అన్నీ చూస్తూ చిన్నగా నోట్స్ రాసుకోవాల్సిన అవసరం ఉంది. అయిపోయినాయి. 3rd వీడియో ఇన్నోవేషన్ ఫర్ బెటర్ లైఫ్ అనేది చిన్న లెసన్ అనమాట. మనం దాన్ని మళ్ళీ మనం మొత్తం పూర్తిగా చూడాలి. దాన్ని సో ఈ వీడియో కంప్లీట్ అయిపోయినప్పుడే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నెక్స్ట్ లెసన్ ఇనేబుల్ అయిందనమాట. ఒకటి పూర్తిగా చూస్తేనే దాని తర్వాత ఉన్నది మనకి ఇనేబుల్ అవుతుంది, మనం అప్పుడు దాన్ని చూడవచ్చు. ఇట్లా 4 వీడియోస్ కంప్లీట్ అయిపోయినప్పుడే మనకు నెక్స్ట్ క్విజ్ ఉంది. క్విజ్ ఎనేబుల్ అయ్యింది. రెడీ ఫర్ ద క్విజ్, లెట్స్ స్టార్ట్ అని క్లిక్ చేసినామంటే మనకి క్విజ్ ఓపెన్ అయిపోతుంది. అయితే దీంట్లో 60% మార్క్స్ రావాలి. మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చూడండి, క్లియర్గా చూడవచ్చు మీరు ఇక్కడ, ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద క్విజ్. అట్లా అన్ని క్వశ్చన్లకు సమాధానాలు పూర్తిగా రాయాలి. సో 10 క్వశ్చన్స్ ఉన్నవి. 10లో డెఫినెట్గా 6 కరెక్ట్ ఉండాలి. నేను ఫాస్ట్గా చేస్తున్నా, ర్యాండమ్గా చదవకుండా మీకు అర్థం అవ్వాలని. సో ఓన్లీ 3 కరెక్ట్ వచ్చినాయి అంటే మళ్ళీ క్విజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే 6 కరెక్ట్ వచ్చినాయి అనుకో, వీ కెన్ గో ఫార్వర్డ్. ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళది ఒకటి చూపిస్తుంది చూడండి. ఈ టీం లోపల 3 ఉన్నారు. ఇందులో ఒక అమ్మాయి పూర్తిగా కంప్లీట్ చేసింది. సో తేజస్వి చూడండి, ఒకసారి అందులో లాగిన్ అవుతున్నాను ఇప్పుడు. సో ఇక్కడ చూస్తే ప్రీ సర్వే కోర్స్ ఉంది కదా, ఈ కోర్స్లో చూస్తే మొత్తం ఇంకో కంగ్రాచులేషన్స్ ఫర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ ద లెసన్స్.
సో 24 వీడియోస్ ఉంటే మొత్తం కంప్లీట్ అయిపోయింది. కోర్సెస్ కంప్లీట్. ఐడియా సబ్మిషన్ చేయాలి ఇప్పుడు. సో అట్లాగే ఇప్పుడు కోర్సెస్ పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాక మనము మై సర్టిఫికేట్ అని ఉంది కదా, అక్కడ మై సర్టిఫికేట్ దగ్గర క్లిక్ చేస్తే సర్టిఫికేట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం కోర్సు పూర్తిగా మనం చూసినాం కాబట్టి ఆ కోర్సుది మనకు సర్టిఫికేట్ దగ్గర మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. కోర్స్ పూర్తిగా కంప్లీట్ అయింది కాబట్టి మనము ఐడియా సబ్మిట్ చేయొచ్చు. అట్లాగే మనకు సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఐడియా సబ్మిషన్ చూస్తే దీంట్లో మనకు 4 థీమ్స్ ఉన్నాయి. ఆత్మనిర్భర్ భారత్ అని, స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్, సమృద్ధి భారత్. అయితే ఈ ఐడియా సబ్మిషన్ గురించి నేను మళ్ళీ ఒకసారి క్లియర్గా నేను వీడియో పంపిస్తాను మీకు. ఆలోపు మీరు కోర్స్ మొత్తం కంప్లీట్ చేసి ఐడియా ఒక ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేసి ఒక ఐడియాని మీరు ఫైండ్ అవుట్ చేసి ఒక ఐడియాని తెచ్చుకొని దాన్ని ఒక చిన్న వీలైతే దాన్ని ఒక మోడల్ క్రియేట్ చేసి రెడీగా ఉండండి. ఐడియా ఎట్లా సబ్మిట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను.